హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో శ్రీజ జర్నీ నిజంగా శ్రీజ దమ్ము, శ్రీజ స్వీటీ ఏదైనా అనొచ్చు. ఆమెకు బ్యాడ్ లక్ మాత్రం బాగా ఫెవికాల్ లాగా అంటుకొని ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె జాబ్ వదులుకొని, మంచి సాఫ్ట్వేర్ జాబ్ వదులుకొని అగ్ని పరీక్షలోకి వచ్చిందని విన్నాను. ఈ వైజాగ్ అమ్మాయి ఆ అగ్ని పరీక్షలో నుంచి ఇక రకరకాలుగా చేసి ఏదో రకంగా తీసుకుంటే మళ్ళీ బయటికి పంపించారు చాలా త్వరగా. అంటే చాలామంది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అన్నారు, నోరేసుకొని మీద పడిపోతుంది అన్నారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఆమె కంటే నోరేసుకొని మీద పడిపోయేటోళ్ళు ఉన్నాక అరే ఈముంటేనే బాగుంటుందని చాలామంది అన్నారు. ఎలా ఎవరేమనుకున్నా కూడా బ్యాడ్ లక్ అయితే బాగా ఉంది, ఎలిమినేట్ అయిపోయింది. మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది అనుకుంటే రీఎంట్రీలో ఓటింగ్ ద్వారా మళ్ళీ ఎలిమినేట్ అయిపోయింది. సో ఏ రకంగా కూడా అంటే నాకు తెలిసి ఇదంతా కూడా ఆమె బ్యాడ్ టైమే అనుకుంటున్నా, మిగతా ఏం కాదు. ఎందుకంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఉండే కంటెస్టెంటే ఓట్లు కూడా దాదాపు 1,00,000 పైచీలకు ఓట్లు పోలైతే అఫీషియల్ పోల్లో ఈమెకు జస్ట్ 25% సపోర్ట్గా పోల్ అయినట్టు తెలుస్తూ ఉంది. సో ఎనీవే నాకైతే ఖచ్చితంగా ఆమెకు బ్యాడ్ లక్ బాగా ఉంది అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎనీవే శ్రీజ జర్నీ అయితే ముగిసింది. అది కూడా ఇక ఏవి ఉంటుందా లేదా, నాగార్జున గారి చేతుల మించి పంపిస్తారా లేదా అనేది కూడా డౌట్ అట. కొంచెం బాధ అనిపిస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.